ఆ డబ్బా తెరిచి అందులో ఉన్నటువంటి 2,000 రూపాయలు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే భార్య అడ్డుపడుతుంది. నువ్వు సంపాదించింది లేదు, పోషించింది లేదు, పైపెచ్చు బిడ్డల కోసం దాచిపెట్టినటువంటి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నావు ఏమిటని చెప్పి భార్య అడ్డుపడే ప్రయత్నం చేస్తే భర్త ఏమంటాడు తెలుసా? ఇస్తావా? చెప్పండి, మీకే తెలుసు. ఉన్నారు మన మధ్య ఉన్నారు కొంతమంది. ఇస్తావా చస్తావా? అదేంటయ్యా, కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు కాస్త తీసుకెళ్ళిపోతానంటా. నిన్ను మొగుడైతే పోషించాలి, మొగుడైతే పోషించాలి, ప్రాణం తీయకూడదు. నేను మొగుడినే, నీ దగ్గర డబ్బులు తీసుకునే హక్కు నాకుంది, కాదన్నాడు నువ్వెవరవి? మొగుడంట డబ్బులు గుంజుకునే హక్కు ఉందంట. జాగ్రత్తగా వినండి, హక్కుల గురించి మాట్లాడేవాడు ఎదుటి వ్యక్తిని గురించి కూడా ఆలోచించాలి. కష్టపడింది ఎవరు? భార్య. తాగి తిరిగి తందనలాడుతుంది ఎవరు? భర్త. ఈ తాగేవాడు వచ్చి కష్టపడి పనిచేసి కూలీ నాలి చేసుకుని డబ్బులు సంపాదించినటువంటి భార్య డబ్బులు లాక్కుంటూ ఇస్తావా చస్తావా? మరి పిల్లల సంగతి ఏంటి? నాకు అవసరం లేదు. వీడు ఒక మొగుడు, ఒక మగాడు, కనీసం భార్యను బిడ్డల్ని పోషించలేనివాడు, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించనివాడు, కనీసం వాళ్ళని పట్టించుకోనివాడు. నేను అంటాను, అలాంటి వాడు మొగుడు కాదు, మగాడు కాదు, కేవలం మృగం మాత్రమే. ఈరోజు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. ఇస్తావా చస్తావా? మమ్మే అర్జెంటుగా నాకు 2,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇస్తావా చస్తావా? డాడీ నాకు 3,000 రూపాయలు కావాలి, 5,000 రూపాయలు కావాలి. ఇస్తావా లేదా? డబ్బులు కావాలి అని అడిగేటప్పుడు ఎందుకురా అని అంటే వాడికి ఎంత కోపమో. ఎందుకమ్మా 2,000 రూపాయలు దేనికి? ప్రతిదీ నీకు చెప్పాలా? నువ్వు ఇచ్చే ముష్టి 2,000 రూపాయలకి 3,000 రూపాయలకి లెక్కలన్నీ చూపించాలా? కారణాలు చెప్పాలా? ఇస్తావా లేదా? ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళి అడుక్కుంటుందో, ఇవ్వకపోతే వీడు వెళ్ళి బయట ఏం చేస్తాడో అని చెప్పి అమ్మ నాన్న ఇచ్చి పడేస్తున్నారు. కారణం ఏమిటంటే నువ్వు బయటికి వెళ్ళి ఆ డబ్బుల కోసం నీచమైన పనులు చేయకూడదని చెప్పి. సహోదరి సహోదరులు, నా ఇష్టం, నాకు హక్కు ఉంది.